తీసుకొని రావడం, వీళ్ళకి స్థలం 2020 నవంబర్లో వీళ్ళకి స్థలం కేటాయించి చేయడం, దాని తర్వాత మనం ఇది 9/3/2021లో సింగపూర్ గవర్నమెంట్కు సబ్సీ కేబుల్ను తీసుకొని వచ్చే కార్యక్రమానికి ఫెసిలిటేట్ చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాయడం, దాని తర్వాత 2023 మే 3వ తారీఖున ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం, అదానికి ఇచ్చిన 300 మెగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం 2023 మే 3న. ఇది బ్యాక్గ్రౌండ్. 300 మెగావాట్ల డేటా సెంటర్కు అదాని, సింగపూర్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, గూగుల్ ఏ రకంగా అడుగులు వేస్తా పోయినారు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆధారాలు, ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్. ఇవాళ చూస్తే ఇప్పుడు మొన్న జరిగిన గూగుల్ ఇక్కడ కూడా వైజాగ్లో నిన్న జరిగింది కూడా, చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పకూడదు అని చెప్పి ఎంతో తాపత్రయపడ్డాడో, ఎక్కడ వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది, తన క్రెడిట్ రాదు అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేశాడో దానికి సంబంధించిన విషయం. ఇక్కడ కూడా వైజాగ్లో అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఇది అలెగ్జాండర్ స్మిత్ google.com, ఈయన మన ఐటీ సెక్రటరీ ఎవడు భాస్కరా, మన భాస్కర్కు రాసిన లేఖ, గూగుల్ రాసిన లేఖ, అలెగ్జాండర్ స్మిత్, గూగుల్ సంబంధించిన అలెగ్జాండర్ స్మిత్ మన భాస్కర్కి రాసిన లేఖ. డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్. ఇది ఎప్పుడు 4th అక్టోబర్, అంటే వీళ్ళు పోయి ఢిల్లీకి పోయి హడావిడి చేసి సంతకాలు పెట్టక మునుపు, ఢిల్లీకి పోయి హడావిడి చేయక మునుపు 4th అక్టోబర్ 2025, 10 days ముందు. ఏమ్మా దాన్ని మూసే, స్క్రీన్ మూసేనైనా ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తా ఉన్నారు నాయన? అలెగ్జాండర్ స్మిత్ రాసిన లేఖ ఇది. ఏమని రాసినాడు? డియర్ మిస్టర్ భాస్కర్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ ద డీటెయిల్ డిస్కషన్ దిస్ వీక్. I particularly appreciate all your efforts while you have been traveling internationally. In order to ensure clear coordination on all matters related to the land preparation and allotment, we would like to authorize Mr. Sanjay Bhutani of Adani to serve as an authorized point of contact with the Andhra Pradesh government in preparation for the land allotment. As shared with you previously, to facilitate the land allotment process, please see the attached details of the relevant Adani entities that we are authorizing to be used for the formal allotment process for each of the 3 site locations. దాని అర్థం అదాని ఇన్ఫ్రాకు సంబంధించిన 3 కంపెనీలకు
ల్యాండ్ అలాట్మెంటు చేయమని గూగుల్ ఐటీ సెక్రటరీ భాస్కర్కు రాసిన లేఖ. దాని తర్వాత ఫర్దర్గా యాజ్ అవుట్లైన్డ్ ఇన్ our DPR and discussions, all incentives in the GO will be issued to the applicant, Raiden Infotech India Private Limited. Once the GO is issued, we will shortly thereafter provide Mr. Bhaskar, in your capacity as IT Secretary, with formal written notification of our notified partners for the purpose of availing incentives under the GO to deliver on the project. So totalగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి 87,000 కోట్ల రూపాయలు అదాని పెట్టుబడి పెడతా ఉంది గూగుల్ను తీసుకొచ్చేదానికి. This project is being developed by Adani. $10 billion ఖర్చు చేసి 87,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గూగుల్ని తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. The entirety of the project is being constructed by Adani. It is going to be the world's largest data center. Spending 87,000 crores, $10 billion. కట్టిన తర్వాత గూగుల్ క్లయింట్గా వాటిని వాడుకుంటుంది. ఈ డేటా సెంటర్ నేను ఇంతకుముందు అన్నా కదా, కేబుల్ రావాలా, డేటా సెంటర్ కావాలా, కట్టాలా, అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేరు టెక్నాలజీ గూగుల్ సమకూరుస్తుంది. నిజంగా ఇలాంటి డేటా సెంటర్ను మన దేశానికి చెందిన అదాని లాంటి గొప్ప కంపెనీ కడుతుందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి నిజంగా చెప్పుకోవాలి కదా, 87,000 కోట్లు ఎవడు పెడతాడండి? $10 billion తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు.